ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటితో నామినేషన్ గడువు ముగిసింది. తొలి దశలో 4236 గ్రామ సర్పంచ్, 37,000కు పైగా వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవులకు నిన్నటి వరకు 8,198 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల పదవులకు 11,502 మంది నామినేషన్ వేశారు. ఇక నామినేషన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే గడిచిన 2 రోజులుగా కూడా దాదాపు 8,190 నామినేషన్లు సర్పంచ్ పదవులకు నామినేషన్ రాగా దాదాపు వార్డు మెంబర్లకు సంబంధించి 11,000 పైచీలకు వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలైనట్టుగా కూడా తెలిసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించిన నామినేషన్ల వివరాలు తెలియడానికి దాదాపు మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే స్పష్టం చేశాయి. అయితే జిల్లాల్లో దాదాపుగా ఏకగ్రీవాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏకగ్రీవాల మీద కూడా ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అందులో నిజంగానే అక్కడ దానికి సంబంధించి ఏకగ్రీవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజల సమ్మతితోటి జరుగుతున్నాయా లేకపోతే బలవంతంగా జరుగుతున్నాయా అనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థానిక ఆర్ఓల నుంచి సమాచారం తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేలం నిర్వహించడం కావచ్చు లేకపోతే ఏకగ్రీవాలకు సంబంధించి అది ప్రజల సమ్మతితోటే జరగాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేస్తుంది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా 37,000 పైచీలకు వార్డు మెంబర్లకు మొదటి విడతగా నామినేషన్లు గడువు అయితే ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 నామినేషన్ల తిరస్కరణ అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ కూడా అదే రోజు ఉంటుంది. అయితే డిసెంబర్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. దాదాపుగా కొన్ని ఈ 11వ తేదీ జరగబోతున్న ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ 31 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 4,236 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.